ఈరోజు మనం ఇద్దరు సోదరుల కథ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే అంబానీల గాథ. ఒకవైపు ఒక సోదరుడు, ఆయన ఆస్తి ఏకంగా 9 లక్షల కోట్ల రూపాయలకు పైగా. మరోవైపు ఇంకో సోదరుడు 2020లో బ్రిటన్ కోర్టులో తన ఆస్తి 0 అని ప్రకటించుకోవాల్సొచ్చింది. ఒకరేమో ముఖేష్ అంబానీ, మరొకరు అనిల్ అంబానీ. అసలు ఒకే కుటుంబంలో పుట్టి ఒకే రకమైన అవకాశాలతో వాళ్ల ప్రయాణం మొదలుపెట్టిన ఇద్దరు అన్నదమ్ములు ఈరోజు ఇంత భిన్నమైన పరిస్థితుల్లో ఎలా ఉన్నారు? వాళ్ల కథలో అసలు ఏం జరిగింది? ఏ మలుపులు తిరిగింది? పదండి తెలుసుకుందాం. సరే, అసలీ కథ ఎక్కడ మొదలైందో చూద్దాం. వాళ్ళిద్దరూ కలిసి ప్రయాణం మొదలుపెట్టిన ఆ రోజుల్లోకి వెళ్దాం. బహుశా నమ్మలేరేమోగాని ఒకప్పుడు అంబానీ కుటుంబం ముంబైలో ఒక చాల్లో ఉండేది. అంటే ఆ ఫ్లోర్లో ఉన్న 100 మందికి కలిపి ఒకే ఒక కామన్ టాయిలెట్. వాళ్ల ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉండేది. ఎంతలా అంటే ముఖేషు, అనిల్ ఒకరి బట్టలు మరొకరు మార్చుకుని వేసుకునేవారట. అయితే 1986లో వాళ్ల నాన్నగారు ధీరుభాయ్ అంబానీకి పక్షపాతం వచ్చింది. అప్పుడు వ్యాపార బాధ్యతలు మొత్తం ఈ సోదరుల మీదే పడ్డాయి. అప్పుడు 29 ఏళ్ల ముఖేషేమో కంపెనీ ఆపరేషన్స్ అంతా చూసుకుంటే 27 ఏళ్ల అనిల్ రిలయన్స్కి పబ్లిక్ ఫేస్గా మారారు. అంటే ప్రభుత్వంతో మాట్లాడటం దగ్గర్నుంచి మార్కెటింగ్ వ్యవహారాల వరకు అన్నీ ఆయనే చూసుకునేవారు. అంతా బాగానే ఉంది. ఇద్దరూ కలిసి వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు అనుకుంటున్న టైంలో వాళ్ళ సామ్రాజ్యంలో నెమ్మదిగా పగుళ్లు మొదలయ్యాయి. ఇక్కడ కొన్ని ముఖ్యమైన సంఘటనలు చూడొచ్చు. 1991లో ధీరూభాయ్ గారు ముఖేష్ను వైస్ చైర్మన్గా ప్రమోట్ చేశారు. ఇది అందరికీ ఒక స్పష్టమైన సంకేతమిచ్చింది, వారసుడు ముఖేష్ అని. అదే ఏడాది కుటుంబానికిష్టం లేకపోయినా అనిల్ నటి టీనా మునిమ్ను పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత 1994లో జరిగిన ఒక సంఘటన వాళ్ల మధ్య దూరాన్ని ఇంకా పెంచింది. అదేంటంటే గతంలో టీనా మునిమ్ ఇంటిపై దాడి చేసిన ఒక అధికారిని ముఖేష్ తన కంపెనీలో నియమించుకున్నారు. ఇక అన్నింటికంటే పెద్ద సమస్య ఏంటంటే 2002లో ధీరూభాయ్ గారు ఎలాంటి వీలునామా రాయకుండానే చనిపోయారు. దీంతో ఆస్తి పంపకాల గొడవలు మొదలయ్యాయి. వాళ్ళిద్దరి మధ్య కేవలం వ్యక్తిగత విభేదాలే కాదు, రాజకీయ వ్యూహాల్లో కూడా చాలా తేడా ఉండేది. ముఖేష్ ఎప్పుడూ సేఫ్ గేమ్ ఆడేవారు. అన్ని పార్టీలతో మంచిగా ఉంటూ, ముఖ్యంగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీతో సత్సంబంధాలు కొనసాగించేవారు. కాని అనిల్ అలా కాదు. ఆయన ప్రతిపక్షమైన సమాజ్వాదీ పార్టీతో చాలా బహిరంగంగా లోతైన స్నేహం చేశారు. ఇది వ్యాపారానికి చాలా ప్రమాదకరం అని ముఖేష్ ఫీలయ్యారు. ఈ విభేదాలన్నీ కలిసి చివరికి ఆ మహాసామ్రాజ్యం విడిపోయేలా చేశాయి. ఆ మహావిభజన గురించే ఇప్పుడు చూద్దాం. ఆ టైంలో వాళ్ల మధ్య గొడవలు ఎంత తీవ్రంగా ఉన్నాయో చెప్పడానికి 2004లో అనిల్ అంబానీ అన్న మాటలే నిదర్శనం. ఆయనేమన్నారంటే, ఇక్కడ అహం లేదు, కేవలం బాధ, గాయం మరియు భావోద్వేగం మాత్రమే ఉన్నాయి. ఈ మాటలు చాలు కదా పరిస్థితి ఎంత ఎమోషనల్గా మారిందో అర్థం చేసుకోవడానికి. చివరికి వాళ్లమ్మగారు కోకిలాబెన్ మధ్యలోకి వచ్చి సర్ది చెప్పడంతో 2005లో ఆ సామ్రాజ్యం విడిపోయింది. ఇక్కడ చూడండి, ముఖేష్ అంబానీకేమో పాత బాగా స్థిరపడిన వ్యాపారం అంటే ఆయిల్, పెట్రోకెమికల్స్ ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ దక్కింది. అనిల్ అంబానీకేమో అప్పట్లో భవిష్యత్తున్న రంగాలుగా భావించిన టెలికాం, పవర్, ఫైనాన్స్ లాంటి కొత్త కంపెనీలొచ్చాయి. విభజనైతే జరిగిపోయింది. ఇక్కడ్నుండి ఇద్దరూ తమ తమ దారుల్లో వెళ్లారు. కాని ఆ మార్గాలు వాళ్లని ఎక్కడికి తీసుకెళ్లాయో చూడాలి. విభజన తర్వాత అనిల్ కూడా అద్భుతంగా రాణించారు. 2007 నాటికి ఆయన ఆస్తి ఏకంగా $45 బిలియన్ పెరిగింది. ఇది ముఖేష్ ఆస్తి అయిన $49 బిలియన్ చాలా దగ్గరగా ఉంది. అంటే ఇద్దరూ దాదాపు సమానంగానే ఉన్నారు. అంతేకాదు, అనిల్ ఒక భారీ డీల్ కుదుర్చుకోబోయారు. అదే దక్షిణాఫ్రికా టెలికాం దిగ్గజం MTNతో $45 బిలియన్ విలీన ఒప్పందం. ఈ డీల్ గనుక ఓకే అయ్యుంటే ఆయన ప్రపంచంలోని అత్యంత ధనవంతుల్లో ఒకరిగా నిలిచిపోయేవారు. కానీ ఇక్కడే ఒక కీలకమైన నిబంధన అడ్డు వచ్చింది. అదే రైట్ ఆఫ్ ఫస్ట్ రెఫ్యూజల్. దీని అర్థమేంటంటే, ఒక సోదరుడు తన కంపెనీ వాటాలను ఎవరికైనా అమ్మాలనుకుంటే ముందుగా అదే ధరకు కొనడానికి ఇంకో సోదరుడికి అవకాశం ఇవ్వాలి. ఇది వాళ్ల కుటుంబ ఒప్పందంలో ఒక భాగం. ముఖేష్ అంబానీ సరిగ్గా ఇదే నిబంధనను బయటకు తీశారు. మా కుటుంబ ఒప్పందంలో ఈ క్లాజ్ ఉంది, కాబట్టి ఈ డీల్ చెల్లదు అన్నారు. దీంతో MTN కంపెనీ వెనక్కి తగ్గింది.
అనిల్ అంబానీ కలల ప్రాజెక్ట్ అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. వాళ్ల మధ్య గొడవ ఇక్కడతో ఆగలేదు. మరో పెద్ద యుద్ధం మొదలైంది. అదే గ్యాస్ సరఫరా విషయంలో. తన పవర్ ప్లాంట్ల కోసం కుటుంబ ఒప్పందం ప్రకారం తక్కువ ధరకే గ్యాస్ ఇవ్వాలని అనిల్ వాదించారు. కాని ముఖేష్ వాదనే వేరేలా ఉంది. గ్యాస్ అనేది జాతీయ వనరు, దాని ధరను నిర్ణయించేది ప్రభుత్వం, కాని ఒక కుటుంబ ఒప్పందం కాదు అన్నారు. ఈ కేస్ చివరికి సుప్రీంకోర్టుకి వెళ్ళింది. 2010లో కోర్టు ముఖేష్ వాదనకే మొగ్గు చూపింది. ఇది అనిల్ వ్యాపార ప్రణాళికలకు పడిన మరో పెద్ద దెబ్బ. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఆ తర్వాత వచ్చింది అసలైన తుఫాను. టెలికాం మార్కెట్ను పూర్తిగా మార్చేసిన ఆ తుఫాను పేరే జియో. 2010లో సోదరుల మధ్య ఒక ఒప్పందం ముగిసిపోయింది. అదే నాన్ కాంపీట్ ఒప్పందం. అంటే ఒకరి వ్యాపారంలోకి మరొకరు అడుగు పెట్టకూడదు అనే నిబంధన ఇక లేదు. ఈ నిబంధన ఎప్పుడైతే తీసేశారో ముఖేష్ అంబానీ వెంటనే మళ్లీ టెలికాం రంగంలోకి ప్రవేశించడానికి ప్లాన్స్ మొదలుపెట్టారు. సెప్టెంబర్ 2016 జియో మార్కెట్లోకి అడుగుపెట్టింది. ఎలా? ఉచిత 4G డేటా, ఉచిత వాయిస్ కాల్స్. ఒక సంచలనం. దీంతో ఏం జరిగిందంటే లక్షల కోట్ల మంది వినియోగదారులు అనిల్ ఆర్కామ్తో సహా ఇతర నెట్వర్క్లను వదిలేసి జియోకు మారిపోయారు. ఫలితంగా ఆర్కామ్ ఆదాయం పడిపోయింది. మొదటిసారిగా 1285 కోట్ల నష్టాన్ని చూసింది. అప్పులేమో ఏకండా 43,000 కోట్ల రూపాయలకు పెరిగిపోయాయి. ఇక కంపెనీని నడపడం అసాధ్యంగా మారింది. ఈ వ్యాపార యుద్ధం మొత్తం చివరకు ఎక్కడికి దారితీసిందంటే మళ్లీ ఆ ఇద్దరు సోదరుల దగ్గరకే వచ్చి ఆగింది. అప్పుల ఊబిలో కూరుకుపోయిన అనిల్ అంబానీకి జైలుకు వెళ్లే పరిస్థితి వచ్చింది. ఎరిక్సన్ అనే కంపెనీకి ఆయన 550 కోట్ల రూపాయలు బాకీ పడ్డారు. మార్చి 2019 లోపల ఆ డబ్బు కట్టకపోతే జైలుకు పంపుతామని సుప్రీంకోర్టు డెడ్లైన్ పెట్టింది. కాని అనిల్ దగ్గర అంత డబ్బు లేదు. దాన్ని సమీకరించలేకపోయారు. అలాంటి క్లిష్ట సమయంలో ఆయన్ని ఆదుకోవటానికొచ్చింది ఎవరో కాదు, తన అన్నయ్య ముఖేష్ అంబానీ. ఆయనే ఆ అప్పు కట్టారు. దీనికి జైలుకు వెళ్లకుండా కాపాడిన తన గౌరవనీయ అన్నయ్య ముఖేష్కు అనిల్ బహిరంగంగానే కృతజ్ఞతలు చెప్పుకున్నారు. చూశారుగా, మనం ఈ కథ మొదలుపెట్టిన స్లైడ్కు మళ్లీ వచ్చాం. ఇద్దరూ దాదాపు సమానంగా మొదలైన ఒక ప్రయాణం ఈరోజు ఇంత పెద్ద తేడాతో ఎలా ముగిసిందో ఇప్పుడు మనకు స్పష్టంగా అర్థమైంది. చివరగా ఒక ప్రశ్న మనల్ని ఆలోచింపజేస్తుంది. ఈ మొత్తం గాథ కుటుంబ బంధాలు, వ్యాపార వ్యూహాల మధ్య ఉన్న ఆ సన్నని గీత గురించి మనకి ఏం చెబుతోంది? ఒక వారసత్వాన్ని నిలబెట్టుకోవడం కోసం చెల్లించాల్సిన అసలైన వెల ఏంటి?